అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 3వ తేదీన శుక్రవారం నాడు కుంభరాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ రోజున మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అనేది చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రోజున మీ వారు ఎవరు, అలాగే మీకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరనేది ఈ రోజున మీరు ఒక సృష్టం అవుతారనమాట ఆ వ్యక్తుల పట్ల. అయితే మధ్యాహ్నం 11:30 తర్వాత మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ముందుకు వచ్చి వారు మీకు ఏదైనా కానీ తిరిగి మరలా మీ ముందు ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కానీ లేదంటే ఇంకేదైనా కానీ గతంలో మీకు తెలియకుండా చేసినటువంటి పనులన్నీ కూడా మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఇలా చేశాము, అలాగే మీ యొక్క ప్రతి మాటలో కూడా మేము అన్ని విషయాలను కూడా వేరే వారికి నెగిటివ్గా స్ప్రెడ్ చేశామనేటటువంటి విషయాల గురించి మీ ముందు వ్యక్తపరిచి వారికై వారే క్షమాపణలు కూడా అడిగేటటువంటి పరిస్థితి రావచ్చు అనమాట. అయితే ఇది నిజమేనా అని చెప్పి మీరు కూడా చాలా వరకు ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ రోజున జరగబోయేటటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఏమిటంటే శత్రువే వచ్చి మీ ముందు తలదించుకొని వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు మీ ముందు వ్యక్తపరుస్తారు. అలాగే క్షమాపణలు కూడా వేడుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజున పాటించవలసినటువంటి విధి విధానాలతో పాటుగా ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు ఈ రోజున శుభప్రదంగా ఉంటుందనేటటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మీరు అతి త్వరగా ఎవరిని కూడా నమ్మరు. ఎవరు మీకు వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకొని మరి వారికి వడ్డీతో సహా ఇచ్చి పడేస్తారు. బయటకు మరీ పెద్దగా ఎక్కువగా ఎవరితో కూడా స్పందించరు. లోపల మాత్రం మీ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా విశ్లేషిస్తూనే ఉంటాయన్నమాట. ఇటీవల కొంతమంది మీకు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో కొంచెం ఏదైనా అడ్డంకులు కూడా అడ్డంకులు లాంటివి ఏదైనా సృష్టించుంటారు. అలాగే మీ ఎదుగుదలను చూసి అసూయపడి ఉండవచ్చు. అంతేకాకుండా మీరు అన్ని విషయాలను చాలా వరకు నిశ్శబ్దంగా గమనిస్తూ వచ్చారు. ఇటీవల ముఖ్యంగా కొన్ని ఏదైనా గొడవలు, సమస్యలు, మరికొంతమందితో కలిసి కొన్ని విభేదాలు కూడా మీకు తలెత్తాయి. అయితే మీకు మీరు ముక్కుసూటిగా ప్రతిదీ కూడా మొహం మీదే మాట్లాడడం అనేది మీకు ప్రధానమైనటువంటి ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఒక వ్యక్తితో లేదా ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీ ద్వారా చాలా రకాలుగా సమస్యలను ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి దురుసు మాటలు కావచ్చు, లేదంటే మీరు ఏదైనా వ్యతిరేకంగా వారితో మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ముక్కుసూటిగా వారితో కఠినంగా మాట్లాడి ఉండవచ్చు. మీకు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. కాబట్టి నమ్మినటువంటి వ్యక్తులను మాత్రం మీరు వదులుకున్నారు. అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులతో మాత్రం మీరు సహవాసం ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. మనతో కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వారి మనకేమీ శత్రువులు కారండి. వారు మన మంచి కోసం ఏదైనా కానీ ఒక సలహా కానీ లేదంటే మన గురించి ఏదైనా ఒక మంచి అభిప్రాయం చెప్పినప్పుడు ఇందులో మనకు తెలిసినంత వరకు మనం తీసుకోవాలి. అంతేకాని ఆటోమేటిక్గా వారు మన గురించి చెడుగా ఆలోచిస్తున్నారేమో, మన గురించి ఏదైనా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తున్నామని చెప్పి ఈర్ష్యతో, ద్వేషంతో మన గురించి లేనిపోని మాటలు ఈ విధంగా అంటున్నారేమోనని వెంటనే వారి గురించి నెగిటివ్గా ఆలోచించడం అనేది చాలా తప్పు. కాబట్టి ఈ విషయంలో మీరు ఒక స్పష్టత కూడా వస్తుందన్నమాట. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఈరోజు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా ఇది మీకు పూర్తిగా గత కొంతకాలంగా ఈ సమస్యలతో కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అనేది పూర్తిగా మారేటటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి కనుక ఎప్పుడైతే క్రితంలో మీరు కొందరితో కొన్ని గొడవలు అయితే కొంతమంది వ్యక్తులతో పెట్టుకొని ఉండవచ్చు. అప్పటి నుండి వారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొందరు మీ గురించి తక్కువగా అంచనా వేయడం అనేది, అలాగే మీతో ఎప్పుడు ఏదోలా కొంచెం ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారనే చెప్పుకోవాలి. మరి అలాంటి సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం అనేది 11:30 తర్వాత నుండి 1:30 తర్వాత లోపు ఒక వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా వస్తాడండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆ వ్యక్తి పూర్తిగా కూడాను మీకు ఒక అపార్థం ద్వారా దూరమైనటువంటి వ్యక్తి అనే క్లియర్గా చెప్పవచ్చు. అయితే వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించమని చెప్పి ప్రాధేయపడతాడు. మీరు కూడా కొంచెం ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి సారీ లేదా సాఫ్ట్గా కొంచెం స్లోగా మాట్లాడుతూ
మీతో అన్ని విషయాలను కూడా కలిసి పంచుకుంటాడు. మీ యొక్క విజయాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అంటే గతంలో మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడిన వారే ఈరోజు మీ విజయాన్ని చూసి అంగీకరిస్తారు. ఇన్ని రోజులు కూడా మరి అనుకోకుండా కొందరు వ్యక్తుల యొక్క మాటలను పూర్తిగా నమ్మి మరి వారు చెప్పిందే నిజమని చెప్పి మీరు భావించారు. కానీ మీ గురించి ప్రత్యేకంగా ఒకరు మాత్రం నిజం చెప్పేవారు మీ జీవితంలో ఉన్నారని మాత్రం మీరు ఒక క్లారిటీకి రాలేకపోయారు. కానీ ఈ రోజున ఎవరు ఏంటనేది మీరు ఒక క్లారిటీకి వస్తారు. అంటే నేను ఇక్కడ చెబుతుంది ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది కొంచెం మారుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు మీ గురించి ఆప్యాయ అనురాగాలను పంచుతున్నారనే వ్యక్తుల పట్ల మీరు ఒక స్పష్టతకు వస్తారనమాట. అలాగే క్రితంలో మరి ఎందుకు ఈ విధంగా ఉండవలసి వచ్చింది అనే దాని గురించి కూడా చాలా వివరణ అనేది కూడా వారు చెప్తూ చాలా నిదానంగా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తగిన విధంగా వివరించి మీకు చాలా క్లారిటీగా చెప్పాలనేటటువంటి ప్రయత్నాన్ని బలంగా అయితే వారు ముమ్మరం చేస్తారు. ముఖ్యంగా మీరు ఊహించని విధంగా మీ యొక్క శత్రువు అనేది సడన్గా వారికై వారి తగ్గి మీకు మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం, క్షమించమని చెప్పి అడగడాన్ని మీరు ఒక్కసారిగా నమ్మలేక ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి చాలా వరకు కొంచెం ఆశ్చర్యంలో ఉండిపోతారు. మరి దానికి కలిగినటువంటి కారణం ఏమిటనే దాని గురించి కనుక మీరు ఆలోచిస్తూ కూడా కాసేపు ఉంటారండి. ఇక్కడ ముఖ్యంగా ఈ మార్పు అసలు ఎందుకని జరిగింది అంటే మీ యొక్క స్థిరమైనటువంటి ప్రవర్తన, అంటే ఎప్పుడూ కూడా మీరు ఒకేలా ఉండడం. ముఖ్యంగా చెప్పాలంటే మీ నుండి మరి పెద్ద స్థాయిలో అంటే ఏ విషయంలో కూడా రియాక్షన్స్ అనేది లేకుండా ఎవరి కర్మ వాళ్ళదని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. మీ యొక్క మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా కలిపి వారిని ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి నెట్టేస్తాయనే చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు మీ గురించి చెప్పినటువంటి విషయాలు కూడా మరింత అత్యంత ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. అంతేకాకుండా మరి ఇటీవల మీరు పెద్ద స్థాయిలో కాస్త విజయాన్ని సాధించడం అనేది కూడా చూసి కొంతమంది వ్యక్తులు మీకు వచ్చినటువంటి గౌరవాన్ని కూడా చూసి ఈర్ష్యతో రగిలిపోయి ఉన్నారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గ్రహస్థితి మార్పు వలన మీ యొక్క భావోద్వేగాల్లో కొంచెం కూల్నెస్ అనేది ఈరోజు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మీ నిశ్శబ్దమే మీకు అన్ని విధాలుగా మరీ గెలుపు అనేది కూడా తీసుకొస్తుందని చెప్పి భగవంతుడు మీకు ఒక సూచన కూడా అందిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ విధంగా జరగడానికి కలిగినటువంటి కారణం గ్రహస్థితి కూడా ఒక ప్రధానమైనటువంటి కీలక పాత్రనే చెప్పుకోవాలి. మరి ఈరోజు ఈ సమయంలో శని స్థిరత్వాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే బుధుడు సంభాషణను మరింత ఎక్కువగా మెరుగుపరచబోతున్నాడు. మరి చంద్రుడు వచ్చేసి భావోద్వేగాలను మనసును సాఫ్ట్గా చేయబోతున్నాడు. అందుకే విభేదాలు అనేవి మీకు పూర్తిగా ఈ రోజున తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయి మీ గురించి తిరిగి మనస్ఫూర్తిగా మీ విజయాన్ని కూడా అంగీకరించే విధంగా ఈరోజు వారు మీ దగ్గర వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు గ్రహస్థితి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈ విధంగా ఉండడం వలన ప్రధానంగా శని కూడా మీకు అనుకూలంగా ఉండడం, బుధుడు మీకు మంచి అనుకూలమైనటువంటి సంభాషణలు తీసుకురావడం ఈరోజు మీకు ఒక మంచి ప్లస్ పాయింట్గా అనుకున్నటువంటి పనుల్లో మంచి విజయం కలిగేలాగా చేస్తుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈరోజు చెప్పాలంటే మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. దీనివల్ల మరింత ఎక్కువగా లాభం, అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం చేయడం వల్ల మీకు ఏదో ఒక మార్పు అనేది మీ జీవితంలో ఒక అవకాశం అనేది ఈరోజు మీకు తప్పకుండా తద్వారా కనిపిస్తుంది. ఈరోజు అదృష్టపు రంగులు వచ్చేసి మీకు ఆకుపచ్చ అలాగే పసుపు, ఈ రంగులు మీకు శుభసూచకంగా మారబోతున్నాయి. కొత్త భాగస్వామ్యం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో కెరీర్లో సపోర్ట్ పెరగడం అనేది ఈరోజు చూస్తారు. మీ యొక్క ప్రభావం అనేది పెరగడం అనేది అంటే ధన ప్రభావం అనేది పెరగడం చూస్తారు. మీ యొక్క స్ట్రాటజీ గెలవడం కూడా ఇక్కడ నుండి మొదలవుతుంది. మరి ఇది కేవలం ఒక సఖ్యత అయితే కాదండి, మీ యొక్క మానసిక పరమైనటువంటి గెలుపు కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్ అనేది ఈరోజు మీరు అలవర్చుకుంటారు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటున్నారని చెప్పి నేను అనను, కానీ అప్పుడప్పుడు మీ యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క మనిషికి కూడా ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు అందరి గురించి కూడా అతిగా ఆలోచించడం, అతిగా స్పందన చేయడం ఇటువంటివి కొంచెం మానండి. కీలకమైనటువంటి నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఎన్నో శుభప్రదాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం కానీ లేదంటే యాలకుకాయ కానీ ఆ దీపంలో వేయండి. అలాగే దీపానికి నమస్కరించి అక్షింతలు కనుక ఉన్నట్లయితే అక్షింతలతో దీపాన్ని ముందుగా నమస్కరించుకొని దీపధ్యానం చేయండి. తర్వాత లక్ష్మీదేవి యొక్క ధ్యానం చేయడం వల్ల ఎంతో శ్రేయస్కరం. అలాగే బయటకు వెళ్లే ముందు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కానీ అష్టోత్తర శతనామావళి
కానీ చదువుకోవడం వలన మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభప్రదంగా జరుగుతాయి. అలాగే అమ్మవారు ఈరోజు కుంకుమార్చన చేసుకోవడం, అలాగే ఆ కుంకుమను మీరు నుదుటిన ధరించి బయటకు వెళ్ళడం వల్ల కూడా విశేషమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈరోజు నవగ్రహారాధన చేసుకోండి వీలుంటే. అలాగే దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయాన్ని సందర్శించండి. అలాగే ఈరోజు మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలను తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర అయితే ఈ రోజున భగవంతుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడనే చెప్పుకోవాలి మీ జీవితం గురించి. మరి శాంతంగా ఉండండి. అలాగే అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి. అదే మీకు శ్రీరామరక్ష. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.